నమస్కారం ఫ్రెండ్స్. నా పేరు శ్రీనిధి యారి, ఫౌండర్ ఆఫ్ శ్రీ మంజులా టూర్స్ అండ్ ట్రావెల్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మంజులా టూర్స్ అండ్ ట్రావెల్స్. మనం పార్ట్ 1లో భృగు మహర్షి కథ మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచిపెట్టడం గురించి తెలుసుకున్నాం. పార్ట్ 2లో శ్రీనివాసుడి అవతారం, ఆకాశరాజు, పద్మావతి అమ్మవారి అవతారం మరియు అలిమేల్ మంగమ్మ అనే పేరు అర్థం, ఆ పేరుకు గల అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ డాక్యుమెంటరీలో అత్యంత అందమైన భాగాన్ని వచ్చేసాం. శ్రీనివాసుడు మొదటిసారి పద్మావతి అమ్మవారిని ఎలా చూశారు, ఆ కలియక వెనుక దివ్య రహస్యం ఏమిటి తెలుసుకుందాం. శ్రీనివాసుడి జీవితం వెంకటాద్రిపై శ్రీనివాసుడు సాధారణ రాజులా జీవించలేదు, సాధారణ యోగిలా కూడా జీవించలేదు. భక్తులను కాపాడుతూ, అడవుల్లో సంచరిస్తూ, ఋషులకు దర్శనమిస్తూ, ధర్మాన్ని స్థాపిస్తూ ఉండేవారు. ఆయనకు తల్లిలా సేవ చేసిన మహాభక్తురాలు వకులాదేవి. ఆలయ సంప్రదాయంలో వకులాదేవిని అత్యంత గౌరవంతో స్మరిస్తారు. ఆమె శ్రీనివాసుడి ఆహారం, విశ్రాంతి, సేవ అన్నింటినీ చూసుకునేది. వేటకు వెళ్ళిన శ్రీనివాసుడు ఒకరోజు అడవిలో ఒక మదపు టేనుగు సంచరిస్తోంది. దానిని వెంబడిస్తూ శ్రీనివాసుడు గుర్రంపై అడవిలో వెళ్ళారు. ఆ ఏనుగు ఒక్కసారిగా రాజభవనానికి చెందిన ఉద్యానవనం వైపు పరిగెత్తింది. శ్రీనివాసుడు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది స్వామివారికి. మొదటి చూపు దివ్య కలయిక. రాజభవనం ఉద్యానవనంలో పూల మధ్య స్నేహితులతో కలిసి విహరిస్తున్న ఒక యువతి. ఆమెనే శ్రీ పద్మావతి అమ్మవారు. శ్రీనివాసుడు ఆమెను చూసిన క్షణం ఆయన చూపు అక్కడే ఆగిపోయింది. పద్మావతి దేవి కూడా శ్రీనివాసుని చూసి ఆశ్చర్యపోయింది. అది సాధారణ ప్రేమ కథ కాదు, ఇది మహాలక్ష్మి, మహావిష్ణువుల మళ్ళీ కలుసుకునే దివ్యక్షణం. ఇద్దరూ మాటలు మాట్లాడుకోకపోయినా మనసులు ఒక్కటయ్యాయి. పద్మావతి మనసులో మార్పు. ఆ రోజు తర్వాత పద్మావతి దేవి ఎప్పుడూ ఆ యువకుడి గురించే ఆలోచించసాగింది. ఆమెకు తెలియదు ఆయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో, కానీ ఆ దివ్య రూపం ఆమె మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది. ఇక శ్రీనివాసుడి పరిస్థితి కూడా అదే. ఆయన మనసంతా పద్మావతి దేవితో నిండిపోయింది. వకులాదేవి గమనించిన విషయం. వకులాదేవి శ్రీనివాసుడి ముఖంలో వచ్చిన మార్పును గమనించింది. ప్రభు, ఏదైనా బాధ ఉందా అని ప్రేమగా అడిగింది. అప్పుడు శ్రీనివాసుడు పద్మావతి దేవిని చూసిన విషయం మొత్తం చెప్పాడు. వకులాదేవి చిరునవ్వు నవ్వింది. ఎందుకంటే అది సాధారణ సంఘటన కాదు. ఆమెకు తెలుసు రాజభవనంలో పద్మావతి అమ్మవారి పరిస్థితి. ఇక రాజభవనంలో పద్మావతి దేవి కూడా నిశ్శబ్దంగా మారిపోయింది. తల్లిదండ్రులు గమనించారు. ఏమైంది అని అడిగారు. ఆమె సమాధానం చెప్పలేకపోయింది. రాజవైద్యులు వచ్చారు, జ్యోతిష్యులు వచ్చారు, చివరకు మహర్షులు ఇలా చెప్పారు. రాజకుమార్తె మనసు దివ్య పురుషుడిపై నిలిచిపోయింది అని. వకులాదేవి రాయబారిగా. వకులాదేవి ఆకాశరాజు రాజభవనానికి వెళ్ళింది. రాజును కలిసి శ్రీనివాసుడు గురించి వివరించింది. ఆకాశరాజు మహర్షులను పిలిపించి ఆయన గురించి వివరించాడు. అప్పుడు మహర్షులు చెప్పారు, ఇతను సాధారణ యువకుడు కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం. ఇది విన్న రాజు ఆనందంతో వివాహానికి అంగీకరించారు. శ్రీనివాస పద్మావతి వివాహ ఏర్పాట్లు. రాజ్యంలో ఎక్కడ చూసినా ఉత్సవ వాతావరణం. అందమైన తోరణాలు, పూల అలంకరణలు,
వేద మంత్రాలు, దేవతలకు ఆహ్వానాలు, మహర్షులకు ఆహ్వానాలు. ఈ దివ్య వివాహం కేవలం ఒక రాజ వివాహం కాదు. కలియుగంలో మహాలక్ష్మి మరియు మహావిష్ణువుల పునః కలయికగా భావింపబడుతుంది. ఒక ఆసక్తికరమైన సాంప్రదాయం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. తిరుమలలో ప్రతి సంవత్సరం జరిగే శ్రీనివాస కళ్యాణోత్సవం ఈ దివ్య వివాహాన్ని స్మరించుకునే ఉత్సవమే. వేలాది మంది భక్తులు ఈ సేవలో పాల్గొని కుటుంబ సౌఖ్యం, వివాహ ప్రాప్తి, శుభమంగళం కోసం ప్రార్థిస్తారు. కానీ ఫ్రెండ్స్, ఈ దివ్య వివాహానికి ముందు ఒక పెద్ద సమస్య వచ్చింది. వివాహం ఘనంగా జరగాలంటే అపారమైన సంపద అవసరం. అప్పుడు శ్రీనివాసుడు కుబేరుని వద్ద అప్పు ఎందుకు తీసుకున్నారు? ఆ అప్పు ఇప్పటికీ కొనసాగుతోందని ఎందుకు చెబుతారు? ఇది కేవలం కథేనా, లేక దాని వెనుక లోతైన ఆధ్యాత్మిక సందేశం ఉందా? అలాగే తిరుచానూరు ఆలయం ఎలా నిర్మింపబడింది? పద్మ సరోవరం ఎందుకు పవిత్రం? ఈ అన్ని విశేషాలను పార్ట్ 4లో పూర్తిగా తెలుసుకుందాం. ఈ డాక్యుమెంటరీ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ భక్తులతో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి టెంపుల్ హిస్టరీ, పిలిగ్రిమ్ గైడ్స్, ట్రావెల్ ఇన్ఫర్మేషన్ మరియు డివోషనల్ వీడియోస్ కోసం శ్రీ మంజులా టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై శ్రీ పద్మావతి అమ్మవారు. మీరు తిరుపతిలో కార్ రెంటల్స్ కావాలనుకుంటున్నారా? మీరు శ్రీ మంజులా టూర్స్ అండ్ ట్రావెల్స్ ని సంప్రదించగలరు. శ్రీ మంజులా టూర్స్ అండ్ ట్రావెల్స్ ని. మా మొబైల్ నంబర్ 8896333354. వాట్సాప్ మెసేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. కాల్స్ మేము తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. గోవింద గోవింద గోవింద.